ఫోటో తీపించండి. ఏవి9 టీవీ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నాను అనుకునేటి ప్రతి ఏటా అంగరంగ వైభవంగా జరిగే శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి కస్బాపెంటపాడు బైరాగి మఠంలో శ్రీ సంతాన వేణుగోపాల స్వామి ఆలయ ప్రాంగణం ముస్తాబయింది. 3 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండల పరిసర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున విచ్చేసి స్వామివారి తీర్థప్రసాదాలను సేకరించి స్వామివారి ఆశీస్సులు పొందుతూ ఆనవాయితీగా వస్తుంది. ఈ సందర్భంగా ఆలయ ఫిట్ పర్సన్ చంద్రశేఖర్ మాట్లాడుతూ శ్రీ గోపాలస్వామి మరియు ఆంజనేయ స్వామి వారి దేవస్థానం కస్బాపాడులో ఉన్నటువంటి శ్రీ బైరాగి మఠంలో ఈ నెల 26 నుంచి శ్రీరామనవమి ఉత్సవాలు ఏర్పాట్లు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయండి. 26వ తారీఖున సాయంత్రం 6:30 నుంచి పుణ్యాహవచనం, అలాగే భేరీ పూజ, గరుడ పటం, అలాగే అంకురార్పణతో శ్రీరామనవమి ఉత్సవాల్ని ఏర్పాట్లు ఘనంగా చేస్తున్నామండి. అలాగే రేపు 27వ తారీఖున మధ్యాహ్నం అభిజిత్ లగ్నంలో స్వామివారి కళ్యాణం జరుగుతుందండి. ఉదయం 10 గంటల నుంచి కూడా స్వామివారికి కళ్యాణానికి అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నాము. చక్కటి పూల మండపంతో స్వామివారిని కళ్యాణమూర్తిని ప్రతిష్ఠించి అక్కడ కళ్యాణానికి ఏర్పాటు చేసి ఉన్నాను కళావేదిక వద్ద. భక్తులందరూ కూడా సుమారు 10,000 మంది వీక్షించే విధంగా ఈ కళ్యాణం ఏర్పాటు చేసి ఉన్నాము. అందరికీ కూడా చల్లగా పానకము, వడపప్పు భక్తులందరికీ కూడా అందించే ఏర్పాట్లు కూడా చేసి ఉన్నామండి. వృద్ధులకు, మహిళలకు, బాలులకు, చిన్నపిల్లలందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మెడికల్ ఫెసిలిటీ కూడా కల్పించి ఉన్నాము. మన పోలీసు వారు, అలాగే పంచాయతీ వారు, అలాగే పారామెడికల్ సిబ్బంది వీళ్ళందరినీ కూడా తీసుకొని మనం వాళ్ళ సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరిగేట్టు ఏర్పాటు చేసి ఉన్నాము. అలాగే కళ్యాణం జరుగుతున్నప్పుడే మనకి మన ప్రాంగణంలో అన్నసంతర్పణ కార్యక్రమం కూడా ఏర్పాటు చేసామండి. ఈ కార్యక్రమం సుమారుగా 10,000 మంది దాకా భక్తులు వస్తారని అంచనా వేస్తున్నాము. అందరూ కూడా మా తాడేపల్లిగూడెం, కేపెంటపాడు గ్రామాల నుంచే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి, వేరే ఊళ్ళ నుంచి కూడా వచ్చి స్వామివారి కళ్యాణాన్ని తిలకించి స్వామివారి అన్నప్రసాదం స్వీకరించి తరించవలసిన కోరుచున్నాము. అలాగే 28వ తారీఖున మధ్యాహ్నం 3 గంటల నుంచి అద్భుతమైన సాంస్కృతిక కార్యక్రమాల నడుమ పురజనుల సమక్షంలో రథయాత్ర కూడా శోభాయమానంగా జరిగేట్టుగా శ్రీ మూర్తులు ప్రతిష్ఠించుకున్న రథంలో శోభాయాత్ర కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసి ఉన్నామండి. అత్యద్భుతంగా జరుగుతుంది. బైరాగి మఠ రథయాత్ర అంటే నా భూత నా భవిష్యత్తు అన్న రైతులో జరిగేట్టుగా ఏర్పాటు చేసి ఉన్నాము. 29వ తారీఖున 7:30కు స్వామివారి పుష్కరిణిలో, దేవస్థానం ఉంది, పుష్కరిణి ఉంది, ఆ పుష్కరిణిలో తెప్పోత్సవ కార్యక్రమాన్ని కూడా హంసవాహనం మీద స్వామివారిని కళ్యాణమూర్తులు పెట్టి భక్తులందరికీ స్వామివారి దివ్య అనుగ్రహం కలిగేట్టుగా తెప్పోత్సవ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశాం. కాబట్టి భక్తులందరూ వచ్చి ఆ కార్యక్రమం కూడా పాల్గొని స్వామివారి తెప్ప మీద విహరిస్తుంటే స్వామివారి యొక్క దివ్య మంగళ రూపాన్ని దర్శించుకొని అందరూ కూడా తరించి స్వామివారి తీర్థప్రసాదం స్వీకరించి తరించవలసిన కోరుచున్నామండి. 30వ తారీఖున ఉదయం స్వామివారి పుష్కరంలో అద్భుతంగా చక్ర స్నానం జరుగుతుందండి. అలాగే రాత్రికి పవళంపు సేవ కార్యక్రమం కూడా జరిగి ఆ రోజుతో మన శ్రీరామనవమి ఉత్సవాలు బైరాగి మఠంలో ముగుస్తాయి. కాబట్టి ఈ కార్యక్రమం అన్నింటిలో కూడా భక్తులందరూ పాల్గొని తరించవలసిన కోరుచున్నాము. మన తాడేపల్లిగూడెం శాసనసభ్యులు ప్రభుత్వ ఉపేంద్ర శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి యొక్క ఆధ్వర్యంలో వారి యొక్క సూచనలు, సలహాలు, వారి యొక్క ఆదేశాలతో అత్యద్భుతంగా ఈ బైరాగి మఠంలో జరిగే వార్షిక శ్రీరామనవమి కళ్యాణ ఏర్పాట్లన్నీ కూడా మా యొక్క అర్చక సిబ్బంది
ప్రధాన అర్చకులు త్రిలోచన దాస్ గారు, ఉప ప్రధాన అర్చక పూర్ణాన్ త్రిపాఠి గారు, అలాగే దేవస్థానం సిబ్బంది యావత్తు కూడా అహర్నిశలు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి వారి వంతు కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు వారందరూ కూడా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. భక్తులందరూ కూడా వచ్చి మన ఎమ్మెల్యే గారు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారి యొక్క కళ్యాణాన్ని, అలాగే అన్నదాన కార్యక్రమంలో, రథయాత్రలో, తెప్పోత్సవంలో, అలాగే చక్ర స్నానం, పవళింపు సేవ అన్ని కార్యక్రమాలు కూడా పాల్గొని అంకురార్పణ కార్యక్రమాలు కూడా భక్తులందరూ కూడా విరివిగా వచ్చి పాల్గొని స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిన కోరుతున్నామండి. మన కస్బా పెంటపాడు గ్రామ పెద్దలు శ్రీ తోటగోపి గారు, అలాగే ఇతర గ్రామ పెద్దలు అందరూ కూడా మా యొక్క ఈ కార్యక్రమాలకి ఎంతో తోడ్పాటు అందిస్తున్నందుకు వారందరికీ కూడా ప్రత్యేకంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ తరఫున, మా సంస్థ సభ్యులందరి తరఫున, ఈ దేవస్థానం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకున్నామండి. అందరూ కూడా వచ్చి శ్రీరామ ఉత్సవాలు పాల్గొనవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నామండి. జై గోపాలస్వామి, జై జై గోపాలస్వామి.